ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే వివిధ అంశాలలో ఒకటైన ముఖ్యమైన సిటిజన్షిప్, పౌరసత్వం, దాని గురించి వివరంగా నేర్చుకుంటాము. అయితే మనకి ఇమ్మీడియట్గా కొంచెం టచ్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మనము మన దేశంలో ఒక 2-3 సంవత్సరాల కింద జరిగిన ఒక అమెండ్మెంట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక అమెండ్మెంట్ మన దేశంలో మన పార్లమెంటు పాస్ చేసింది. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ ద్వారా మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఎవరైతే పర్టికులర్గా హిందువులు, తర్వాత బౌద్ధులు, ముస్లిమ్స్ కాకుండా బౌద్ధులు వేరే దేశాల నుంచి వెలివేయబడతారో, లేకపోతే వేరే దేశాల నుంచి మన దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకోవాలని అనుకుంటారో వాళ్లకు మన దేశం సిటిజన్షిప్ ఇవ్వడానికి ఒక ఈ అమెండ్మెంట్, ఇది మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA. సో ఈ యాక్ట్ పాస్ చేసింది. దాని ద్వారా ఏంటంటే మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వాలు ఈ కాన్స్టిట్యూషనల్ రూల్స్ ద్వారా మన ప్రభుత్వము ఎవరైనా బయట నుంచి వేరే దేశాల నుంచి వస్తే మన దేశంలో సిటిజన్షిప్ ఇస్తుంది. అదేవిధంగా మన రాజ్యాంగంలో ముఖ్యమైన చాప్టర్ ఏది? సిటిజన్షిప్. అందులో ఏమి రాయబడింది అంటే, మన భారతదేశంలో ఎవరు పౌరులుగా ఉంటారు, పుట్టినప్పుడు, లేకపోతే మన వేరే దేశాల నుంచి వచ్చినా కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటే వారి పౌరసత్వం వస్తుంది. అంటే అనేక రకాల షరతులతో వారు మన యొక్క భారతదేశం యొక్క పౌరులుగా ఉంటారు. అదేవిధంగా ఆ పౌరసత్వం ఉండడం వలన ఏమి బెనిఫిట్స్ వస్తాయి, ఏం లాభాలు, అసలు పౌరసత్వం ఎందుకు ఉండాలి అనేవి నిజానికి వివిధ అంశాలు ఈరోజు ఈ సెషన్లో మనము చర్చిస్తున్నాం. ఫస్ట్ పౌరసత్వము అంటే ఏంటంటే పౌరునికి ఉండే ఒక స్టేటస్. పౌరునికి అంటే ఈ పౌరునికి ఉండే ఒక ఐడెంటిటీ. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను భారతదేశ ఒక అమెరికన్ దేశ పౌరుడు అయి ఉంటాడు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా అది ఏ మతమైనా, ఏ మత ప్రాతిపదిక అయినా కూడా, మత ప్రాతిపదికపై పరిపాలించబడే దేశమైనా కూడా వాళ్ళకి పౌరసత్వం అనేది కంపల్సరీ. ఇది డెమోక్రసీ యొక్క ముఖ్యమైన మన అంశం, ముఖ్యమైన లక్షణం. డెమోక్రసీ అంటే ఏ విధంగా మన పరిపాలన, ఏ విధంగా నాయకులు ఎట్టవుతారు, దేశానికి నాయకులు అవుతారు, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఏ విధంగా ఎన్నుకోబడతారు, అవన్నీ మనం ఇదివరకే చదువుకున్నాం. సో పౌరసత్వం అంటే అది. అయితే ఈ కాన్సెప్ట్, ఈ విషయము ఎప్పుడు ఏ విధంగా ఇవాల్వ్ అయింది, ఏ విధంగా డెవలప్ అయింది అని కనుక మనం చూసుకుంటే, పూర్వము గ్రీక్ దేశంలో సిటీ స్టేట్ పరిపాలన ఉండాలంటే తక్కువ సంఖ్యలో ప్రజలు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి, ఏది శాసనాలు రూల్స్ చేయడంలోనూ, తర్వాత రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలోనూ ఒక మన సిటీ స్టేట్ ఒక చిన్న ప్రదేశము ఉండేది. ఆ ప్రదేశంలో ఉన్న సంస్థలు, శాసనసభలు, తర్వాత మన
అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో ఈ పౌరుడు పార్టిసిపేట్ చేసేది. అయితే పూర్వ గ్రీస్లో నిజానికి మాస్టర్స్ అండ్ స్లేవ్స్, లేకపోతే సిటిజన్స్ అండ్ స్లేవ్స్ అనే 2 రకాల పౌరుడు ఉండేది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రజలు మొట్టమొదలు ప్రారంభ సిటిజన్షిప్ అనే వ్యవస్థ, సిటిజన్షిప్ అనే భావన మొదలైనప్పటి నుంచి ఏమైందంటే కొందరు సిటిజన్స్గా ఉంటారు, కొందరు ముఖ్యంగా అప్పుడు మన మాస్టర్స్ తర్వాత స్లేవ్స్ అనే 2 వర్గాల పౌరులు ఉండేది. ఈ మాస్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటిజన్స్గా ఉంటారు. అదేవిధంగా ఆ సిటిజన్స్గా ఉండే వాళ్లకు కొన్ని హక్కులు ఉంటాయి. అదే స్లేవ్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్లేవ్స్కి హక్కులు లేకుండా ఉండేవి. అంటే వాళ్ళు సిటిజన్స్ కారు. స్లేవ్స్ అనే వాళ్ళు సిటిజన్స్ కారు. కానీ ఈ మాస్టర్స్ మాత్రమే, తర్వాత మన ముఖ్యంగా ఆస్తిపరులు, ఆస్తి ఉన్న వాళ్ళు మాత్రమే సిటిజన్స్గా ఉండేది. ఆ విధంగా గ్రీక్ సిటీ స్టేట్స్ నుంచి గ్రీక్ పాలిటిక్స్ పూర్వపు, మళ్ళీ అది మధ్యన కూడా మిడివల్ కూడా కాదు, పూర్వం అప్పటి నుంచి ఈ సిటిజన్షిప్ అనే భావన ఏర్పడింది. అంటే ఒక విధంగా చూస్తే ఇది సిటిజన్షిప్ వల్ల కొందరు మన రాజ్యంలో మరి ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేయబడతారు, పార్టిసిపేట్ చేసుకుంటారు. కొందరు దానికి దూరంగా ఉంటారు. కొందరు వాళ్ళు మన రాజకీయాల్లో మరియు శాసన చేయడంలో వాళ్ళకి హక్కులు ఉండవు. అంటే దే ఆర్ ఎక్స్క్లూడెడ్. వాళ్ళను బైకాట్ కాదు, దానికి వాళ్ళు ఆ దేశంలోని ప్రజలే, కానీ వాళ్ళకి ఈ స్లేవ్స్కి కొన్ని హక్కులు ఉండవు. ఏది పార్టిసిపేట్ చేసేది, రూల్స్ చేసేది హక్కులు ఉండవు. అంతేకాకుండా ఆ దేశంలో మన స్త్రీలు కూడా హక్కు లేకుండా ఉండేదండి. స్త్రీలకు కూడా హక్కు, సిటిజన్షిప్ అనే హక్కు లేకుండా ఉండేది. అయితే ఇక్కడే కాదు, గ్రీసులే కాదు, మన ప్రాచీన రోమ్లో కూడా నిజంగా ఇటువంటి మన పద్ధతే ఉండేది. ఈ విధంగానే కొందరు పౌరులుగా, కొందరు పౌరసత్వం కలిగి, పౌరసత్వం ఉండే హక్కులు కలిగి, తర్వాత పౌరసత్వాన్ని కలిగి డ్యూటీస్ కలిగి ఉండేది. అదే మిడివల్ పీరియడ్లో ఇది నిజానికి హక్కులు, బాధ్యత అనేది లేకుండేది. సామాన్యంగా మిడివల్ మధ్యయుగాల కాలంలో అసలు ఒక డెవలప్మెంట్ అని జరగలేదు. ఆధునికత చదవలేదు. సామాన్యంగా దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని బట్టి నడిచేది. దానికి అందుకోసమే ఫ్యూడల్ కానీ భూస్వామ్య విధానం కానీ ఈ మధ్యయుగంలో ఉండేది. కాబట్టి మధ్యయుగంలో అసలు నిజానికి ఎవరికీ సిటిజన్షిప్ ఉండదు. రాజులు ఉండేది. రాజులు వాళ్ళ ఇష్ట ప్రకారము చట్టాలు చేసేది, వాళ్ళు ఇష్టమైన విధంగా పరిపాలన సాగించేది. కానీ మళ్ళీ మధ్యయుగాలు వచ్చిన తర్వాత, రాజుల పరిపాలన పోయిన తర్వాత డెమోక్రసీస్లో మాత్రము, అంటే ఇది మన రాజ్యాల యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్, రాజ్యాల యొక్క అధినేత వారసత్వ పద్ధతిలో కాకుండా ఎన్నికైన పద్ధతిలో కొంతకాల పరిమితికి పరిపాలన చేయడానికి హక్కు కలిగి ఉండడాన్ని ఈ డెమోక్రసీలో రిపబ్లికన్ అంటారు. గణతంత్రము, ప్రజాస్వామ్యము, గణతంత్రము. ప్రజాస్వామ్య గణతంత్రము అంటే ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు పరిపాలించుకొనడం అని ఉంటుంది. వాళ్ళ మీద అంటే ప్రజలమైన ప్రజల యొక్క స్వామ్యం. అదేవిధంగా వాళ్ళు ఎన్నుకొనబడ్డ అతన్ని వాళ్ళకి అధినేతగా ఉంచుకుంటారు. అది కూడా మళ్ళీ కొంతకాల పరిమితి. ఇది డెమోక్రసీలో ఏ అంశాలు ఉంటాయి అనేది మీకు కొన్ని అంశాలు మనం ఇదివరకు చదువుకున్నాం. ఈరోజు మనము ఈ మోడర్న్ ప్రజాస్వామ్య దేశాల్లో ఈ సిటిజన్స్ యొక్క పాత్ర ఏంటిది, దానివల్ల
మన దానివల్ల సిటిజన్షిప్ అనేది నిర్వర్తించే ఫంక్షన్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, సిటిజన్షిప్ను రాజ్యానికి ఏం సంబంధం, రాజ్య ఉనికికి రాజ్య నడవడికి ఈ సిటిజన్షిప్కి ఏం సంబంధం అనేది మనము ఇవాళ ముఖ్యంగా చదువుకుంటాం. అయితే ముఖ్యంగా మనము ప్రజాస్వామ్య దేశానికి సిటిజన్స్కి ఏమి సంబంధము అనేది మనం చర్చించుకుందాం. చాలా క్లోజ్ రిలేషన్ ఉంది ప్రజాస్వామ్య దేశాల్లో దేశానికి ప్రజాస్వామ్య రాజ్యానికి ఇటు సిటిజన్షిప్. ఈ ప్రజాస్వామ్య దేశంలో సిటిజన్షిప్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ప్రజలు ఏంది రాజ్యం ఉండదు, దేశం ఉండదు, అది మాత్రం తెలుసు కదా. కానీ ఎట్లా ఉంటుంది, ఏం సంబంధం ఉంటుంది అంటే, ఉదాహరణకి హక్కులు ఉంటాయి పౌరులకి. ప్రజాస్వామ్య దేశంలో పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. అదేంటంటే మన పౌరుల ప్రాణాలకి, పౌరుల యొక్క ఆస్తులకు రక్షణ లేకుంటే అసలు ఈ మన రాజ్యము ఏమాత్రము దానికి విలువ ఉండదు. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పౌరుని యొక్క హక్కులు ఏంటంటే దేశం యొక్క మన డిఫెన్స్ కానీ దీని కానీ ప్రాణాలకి తర్వాత ఆస్తులకి రక్షించబడుట. A citizen who is there in a country is right to be protected, and he has right to get protection from the state. అదేవిధంగా ఇంకా రకరకాల he has right to participate in the what is that law making. He has right to get the right to participate in the law making, right to take up positions, right to get elected to the highest positions. ఇది మన డెమోక్రసీలో ముఖ్యంగా స్టేట్కి ఉండే సంబంధం. అదేవిధంగా సావరెన్ స్టేట్ అంటే దానికి వేరే బలగాలు బయట దేశాల నుంచి రావు. ఒక సావరెన్ రిపబ్లిక్ తనకు తాను తన ఉనికిని రక్షించుకోవాలంటే నిజానికి సైన్యము, 3 రకాల బలగాలు, మన ఆర్మీ బలగాలు ఉండాలి. ఆ బలగాల నిర్మాణంలో బలగాలు ఉండాలంటే, బలగాలను ఏర్పరచుకోవాలంటే మళ్ళీ పౌరుల యొక్క మన సపోర్ట్, మద్దతు, కోఆపరేషన్ కూడా ఉండాలి. ఉదాహరణకి ఒక దేశము సావరెన్ నిజమే సార్వభౌమత్వం, కానీ సార్వభౌమత్వం రక్షించుకోవాలంటే ఎదుటి వాళ్ళ మన సార్వభౌమత్వమును రక్షించుకోవాలంటే, ఈ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రక్షించుకోవాలంటే ఆ సిటిజన్స్ యొక్క మన పార్టిసిపేషన్ కావాలా. ఎప్పుడైతే ప్రభుత్వము పౌరుల్ని ఆదేశిస్తుందో, అంటే రకరకాల వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు ఉంటాయి. కొందరి పద్ధతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అనే అటువంటి దేశాలలో మాత్రము దానికి ప్రతి పౌరుడు సైన్యంలో చేరడము కంపల్సరీ. లేకపోతే ఇజ్రాయెల్ అంటే చిన్న దేశము, అసలు ప్రతి పౌరుడు కనుక ఇందులో మన భాగస్వామ్యము సైన్యంలో చేరకపోతే ఆ దేశం దానికి రక్షించబడదు. కొన్ని దేశాల్లో చాలా పాపులేషన్ ఉన్న వాళ్ళను కొందరు మాత్రమే మన దేహ పుష్టి ఉన్న వాళ్ళు, తర్వాత సరైన ఎత్తు, తర్వాత సరైన బలము, సరైన ఫిట్నెస్ ఉన్న వాళ్ళని కొందరు సెలెక్ట్ చేసుకుంటారు. సో అది పౌరుని యొక్క విధి. సైన్యంలో పాల్గొని
సైన్యంలో చేరి దేశాన్ని రక్షించడం. అంటే దాని అర్థం ఏంటంటే మన ఈ సైన్యంలో చేరడం దీని అర్థం ఏంటంటే కంపల్సరీ కావచ్చు, కంపల్సరీ కాకపోవచ్చు, మొత్తం మీద వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే ఇది పౌరుడు అయి ఉన్నప్పుడు దానికి పౌరునికి రక్షణలు ఉంటాయి, పౌరునికి హక్కులు ఉంటాయి, పౌరునికి డ్యూటీస్ ఉంటాయి. అంటే మన ఒకసారి చట్టం చేసిన తర్వాత ఆ చట్ట ప్రకారము ఒక పౌరుల సమూహం కానీ ఆ చట్ట ప్రకారం సైన్యంలో చేరిపోతే అతన్ని శిక్షించాలి, అతన్ని జైల్లో పెట్టచ్చు, లేకపోతే ఫోర్స్ఫుల్గా అతన్ని సైన్యంలో చేర్చవచ్చు. సో ఇది మన ముఖ్యమైన అదన్ని. అయితే మనము ఎవరు సైన్యంలో చేరాలి, ఎవరు సైన్యంలో చేరాలి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫిట్, బ్లైండ్, డిజేబుల్డ్, they are omitted, they are not forced to participate in the army. Particularly in some countries women are not participating, particularly in Muslim countries the women are not participating in this thing. So ఈ విధంగా రాజ్యానికి మన పౌరసత్వానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. నిజానికి పౌరులు లేకుంటే, పౌరులు వివిధ డ్యూటీస్ పర్ఫామ్ చేయకపోతే నిజానికి అది రాజ్యం నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని ట్రైనింగ్తో, కొంత చైతన్యంతో, కొంత చదువుతోని, ఎడ్యుకేషన్తోని నిజానికి మన కొందరు వ్యక్తులు వాళ్ళ ఏంటది రాయబారులుగా నియమించబడతారు. ఆ దేశం నుంచి రాయబారులు ఒక దేశం నుంచి, మన దేశం నుంచి అనుకుందాం, మన దేశం నుంచి పౌరులుగా మన కొన్ని క్వాలిఫికేషన్స్ ఐఏఎస్ అనే క్వాలిఫికేషన్ సంపాదించి అపాయింట్మెంట్ అయిన తర్వాత అతను రాయబారిగా పోయి ఇతర దేశాల్లో, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాయబారి మన దేశంలో పోతాడు. ఆ రాయబారిగా పోయి అక్కడ తమ భారతదేశం యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవడము, భారతదేశంలో ఎవరైనా ఇతరుల దేశములతో సత్సంబంధం లేకుంటే ఆ సత్సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి, తర్వాత మన భారతదేశం యొక్క అభిప్రాయం ఏంటి ఒక విషయం మీద, ఒక ప్రపంచ విషయమైన, మొత్తం ఇంటర్నేషనల్ విషయం పైన భారతదేశం యొక్క అభిప్రాయం ఏంటి. అదేవిధంగా మనకు డైరెక్ట్గా సంబంధం లేకున్నా కూడా చైనాకి, అమెరికాకి కొన్ని యుద్ధం అవుతుంది, లేకపోతే ఒక ఇష్యూ మీద కాంట్రడిక్షన్, వైరుధ్యం వస్తుంది. అప్పుడు మన దేశం కూడా తమ యొక్క అభిప్రాయము మన రాయబారుల ద్వారా చెప్తారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. ఒక సిటిజన్ అయ్యి ఉండి మన దేశానికి మన యొక్క ప్రయోజనాలు కాపాడుకోవాలి. అంతేకాకుండా మన దేశం యొక్క సీక్రెట్స్ ఇతరులకు తెలియకుండా ఉంచడం. అంటే ఇవన్నీ డ్యూటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చాప్టర్ పార్ట్ 4 ఆదేశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆదేశ సూత్రాల కొత్త ఒక సెక్షన్ స్టార్ట్ చేశారు. ఇది 4th A అనే ఒక భాగమును ఇంట్రొడ్యూస్ చేసి రాజ్యాంగ సభ ద్వారా అందులో నిజానికి 10-11 డ్యూటీస్ అనేది ఏర్పాటు చేయడం. ఏ విధంగా మన జెండాను ఎప్పటికీ గౌరవించాలా, తర్వాత సైన్యంలో పాల్గొనాలా, దాని తర్వాత ఇంకా అనేక ఉన్నాయి. సో దట్ ఈస్ ద మీనింగ్. అదేవిధంగా హక్కులలో చూసుకుంటే మీకు చూడండి, స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషను విదేశ పోయి చదువుకోవడానికి విదేశాల్లో ఉన్న చాలా ముఖ్యమైన పేరుకున్న విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి హక్కు ఉంటుంది. ఆ హక్కు ద్వారా మన భారతదేశం మనల్ని పంపుతుంది. మనకి ఫస్ట్ పాస్పోర్ట్ ఇస్తుంది విదేశాల్లో విజిట్ చేయడం. దాని తర్వాత ఆ విదేశాలు పోవడానికి పాస్పోర్ట్ కాకుండా వీసా అని,
అంటే విజిట్ చేయడానికి, అక్కడ చదువుకోవడానికి, ఉండడానికి 2 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అక్కడ ఉండడానికి అది పనిచేస్తుంది. అయితే ఈ విధంగా మన దేశ పౌరులకి హక్కులు ఉంటాయి, తర్వాత బాధ్యతలు ఉంటాయి. భారతదేశాన్ని రక్షించుకోవడానికి బాధ్యతలు ఉంటాయి. సైన్యంలో చేరడం అనే బాధ్యత ఉంటుంది. తర్వాత ఇంకొక బాధ్యత ఏంటంటే ఇతర దేశం వాళ్ళు మన దేశం వాళ్ళకి వచ్చి వాళ్ళు ఆదేశింపబడిన వాళ్ళకు ఉన్న డ్యూటీస్ ఏదో చేయాలి. కానీ ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తారనుకోండి, అది ఆ సీక్రెట్స్ని, ఆ విషయాన్ని, ఆ సంఘటనను, మన విదేశస్తులు మన దేశానికి ఏమైనా మన సీక్రెట్స్ రాబట్టడానికి ప్రయత్నిస్తే అది మనం ప్రభుత్వం ఇంటెలిజెన్స్కి మనం ఇన్ఫార్మ్ చేయడం అధిక బాధ్యత. బికాజ్ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అయితే ఈ సిటిజన్షిప్ దానికి సక్సెస్ఫుల్గా ఉండాలంటే రాజ్యంలో ప్రజలు అంటే పౌరులు ఎవరైతే పౌరులు మన ఓటు హక్కు చేసి తర్వాత పెద్ద పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సెన్స్ దట్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఎలిజిబుల్, మైనర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, తర్వాత డిజబుల్డ్, మెడికల్లీ అన్ఫిట్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ or take up positions in the political field or administrative field. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి గమనించాలి ఒక విషయం. అదేంటంటే పౌరులు ముఖ్యమైన బాధ్యత ఒకటి నిర్వర్తించవలసింది. అది రాజకీయాల్లో చురుకుగా పాజిటివ్గా పాల్గొనడం. దానివల్ల ఏమవుతుంది అంటే రాజకీయాల్లో డెమోక్రసీ అన్నప్పుడు నిజానికి వాస్తవంలో కూడా అది డెమోక్రసీ అయి ఉండాలి కదా, డెమోక్రసీ లెక్క పనిచేయాలి. అంటే దాని అర్థము చైతన్యవంతులు, ద ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ ఇన్ ఫ్యాక్ట్ పార్టిసిపేట్ ఇన్ ద లా మేకింగ్. దే షుడ్ ఓట్, దే షుడ్ contest elections, they should take up the responsible positions like chief minister, prime ministers, MLAs, MPs ఆ పొజిషన్ తీసుకోవాలి. అయితే అక్కడ ఏమవుతుందంటే అటువంటి డెమోక్రసీస్ సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చట్టాలు చేయబడతాయి. చట్టాలు చేసినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబడుతుంది? మన ప్రజలే పాల్గొని చట్టాల్లో చేసినప్పుడు అరే ఇది మనం చేసిన చట్టమే కదా, మనకి ఇష్టమైన చట్టమే కదా, తర్వాత కాబట్టి మనం దాన్ని అమలు చేయాలి. అమలు పరచడంలో అది చేయాలి. తర్వాత ఆ చట్టాలకి విధేయత చూపించాలి. ఆ చట్టాలు మన ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు కొంచెం కష్టమైన, మనకు కొంచెం ఇంట్రెస్ట్కి వ్యతిరేకమైన కూడా ఆ చట్టాలను పాటించాలి. ఎందుకంటే మనమే ఆ చట్టాలను మనం చేసినాము, లేక మనం ఎన్నుకున్న ప్రతినిధులే ఆ చట్టాలు చేశారు. కాబట్టి అది మనము యాక్చువల్గా పార్టిసిపేట్ చేసినప్పుడు చట్టాలకు ఒక లెజిటిమసీ, న్యాయమైన చట్టాలు, సరి అయిన చట్టాలు, ప్రజలకు అనుకూలంగా ఉండే చట్టాలు చేశారు. కాబట్టి అవి అమలులో కూడా దానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా సిటిజన్స్ పార్టిసిపేషన్ అనేది లా మేకింగ్లో, లా ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ఇప్పుడు అనుకున్నట్టు మనము ఒక ఇతర దేశాలు మన దేశంలో దండెత్తినప్పుడు కొన్ని స్పెషల్ చట్టాలు చేయడం జరుగుతుంది, కొన్ని ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు నిజానికి కొత్త పద్ధతి ద్వారా ప్రజలని ఎక్కువ రిక్రూట్ చేయాలా అంటే ఇప్పుడు లేదనుకోండి. తర్వాత మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా అంతగా, కానీ కొన్ని పరిస్థితులు రావచ్చు ఫ్యూచర్లో. మన దేశం ఏ విధంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్పై దండెత్తుతుందో, దాన్ని ఆక్రమించుకొని ఇంకా దండెత్తుకునే ప్రయత్నం చేస్తుందో, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవడానికి రష్యా యొక్క దండయాత్రను ఎన్నుకోవడానికి మన ప్రజలందరూ సైన్యంలో చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అడ్డుపెడుతున్నారో, ఆ విధంగానే మన దేశంలో కూడా ఇంకా వేరే దేశంలో కూడా ప్రజలు ఆ పరిస్థితిని, సంక్షోభ పరిస్థితిని, దురాక్రమణను ఎదుర్కోవడానికి ప్రజలందరూ తోడుగా రెడీగా సిద్ధంగా ఉండాలి. అది పౌరసత్వం
అనేది అదే పౌరసత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా ఈ పౌరసత్వం యొక్క ప్రాముఖ్యత, పౌరసత్వం యొక్క పౌరులు ఒక దేశ పరిపాలనలోనూ శాసన నిర్మాణ ప్రక్రియలోనూ పాల్గొనడం అనేది చాలా మన రాజనీతి శాస్త్రజ్ఞులకి మనకి ఒక ముఖ్య అంశమైంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యము పౌరులను రక్షించడము, రాజ్యం ఎందుకు పుట్టింది అనే దాని మీదనో జాన్ లాకు, థామస్ హాబ్స్, తర్వాత రూసో అటువంటి వాళ్ళు రాజ్యం యొక్క బాధ్యతలను హైలైట్ చేశారు. కానీ ప్రజలు పార్టిసిపేట్ చేయడము, ఎట్లా పార్టిసిపేట్ చేయాలా అనే దాని గురించి మాత్రము చాలా ముఖ్యులు ఎవరంటే, ముఖ్యమైన రాజనీతి శాస్త్రజ్ఞులు ఎవరంటే జేఎస్ మిల్. అతను ఏమన్నాడు, ప్రజలు రిప్రజెంటేటివ్లో ఎన్నుకోవడం కానీ, రిప్రజెంటేటివ్స్గా ఉండడం కానీ, అయితే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం కానీ ఈ మన పౌరుల యొక్క బాధ్యత అని వాళ్ళు మన వ్రాయడము, తర్వాత రికమెండ్ చేయడము, తర్వాత సలహాలు ఇవ్వడము జరిగింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్, particularly educated people in the political field, particularly ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం, తమ ఎలక్షన్ అయిన తర్వాత సరైన చేయవలసిన డ్యూటీస్ సరిగా నిర్వర్తించడం అనేది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పినట్టు ఎప్పుడైతే చట్టాలు మనము యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చట్టాలు మనం చేస్తామో అది ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో ఆ చట్టాల యొక్క లక్ష్యం ఏంటో నెరవేరుతుంది. ఎందుకు అంటే అది మనం చేసిన చట్టాలు కాబట్టి అది విజయవంతం అవడానికి, సక్సెస్ఫుల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ పార్టిసిపేషన్ అనేది నిజానికి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేసే పౌరులకి వాళ్ళకి నిజానికి అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి ముఖ్యంగా టైం ఉందా? వాళ్ళు రోజు కొన్ని పనులు చేసి తమ ఫీల్డ్లో పనిచేసి కొంత సంపాదించుకొని బ్రతకడానికే టైం సరిపోయినప్పుడు నిజానికి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడ టైం ఉంది అంటే పార్టిసిపేషన్ ఈజ్ ది టైం కన్స్యూమింగ్. యూ హ్యావ్ టు గో అండ్ డూ సమ్ డ్యూటీ, బట్ ఫర్ దట్ you have to say for example have some wherewithal or నీకు నీవు బ్రతకడానికి, తర్వాత నీవు ఖర్చు పెట్టడానికి, సమయం వెచ్చించడానికి నీకు అవకాశాలు ఉండాలి. కాబట్టి సామాన్యంగా ఏం జరుగుతుందంటే మన ఈ సిటిజన్షిప్ విషయంలో ఎవరైతే ఉన్నారో పాస్తులు ఉన్నారో వారికి టైం మిగులుతుంది. వాళ్ళు రోజు తమ యొక్క బుద్ధికి సంపాదన అది కష్టపడకుండానే వాళ్ళకి వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అంటే దాని అర్థము ఈక్వాలిటీ ఆఫ్ పార్టిసిపేషన్ లేదండి, ఈక్వాలిటీ ఆఫ్ పార్టిసిపేషన్ లేదు. కాబట్టి చాలామంది శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే మన ప్రజల మధ్యన ఇన్ఈక్వాలిటీస్ అనేది తగ్గించాలి. ప్రజలు తమకు మన రాజకీయాల్లో పాల్గొనడానికి అవకాశం రావాలి. అంటే దాని అర్థం ఏంటి? అందరూ ఆర్థికంగా, సామాజికంగా ఒక మంచి పద్ధతిలో, మంచి స్థాయిలో ఉండాలని చెప్పడం. సో ఈ విధంగా మనకు సిటిజన్షిప్ అనేది దాని ప్రాముఖ్యత ఏంటిది అనేది చెప్పబడింది. అయితే మనము ఈ సిటిజన్షిప్ గురించి సంబంధించిన కొన్ని జనరల్ విషయాలు కూడా మనము చర్చిద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటిజన్షిప్ అనేది ఒకే తీరు సమాఖ్యలలో ఒక తీరు ఉంటుందా? యూనిటరీ దేశాలలో ఏకకేంద్ర ప్రభుత్వాలలో ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏకకేంద్ర ప్రభుత్వం యూకేలో ఒకటే సిటిజన్షిప్, ఎందుకంటే అది సమాఖ్య కాదు. కానీ అమెరికా అయితే ఏదైతే ఉన్నదో అమెరికా సమాఖ్య ప్రభుత్వం. అంటే ఇది అధికారం అనేది, దేశంలో యొక్క అధికారం అనేది రెండు ముఖ్యంగా కేంద్రాల్లో ఉంచబడుతుంది. ముఖ్యంగా ఒక ప్రాంతీయ ప్రభుత్వము, తర్వాత సమాఖ్య ప్రభుత్వం. సమాఖ్య ప్రభుత్వములో దేశానికి మొత్తానికి సంబంధించిన దానికి ఒక పౌరసత్వం ఉంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికన్ సమాఖ్యలో రెండు డబుల్ సిటిజన్షిప్. అంటే నువ్వు ఒక వ్యక్తి, ఒక పౌరుడు మొత్తం దేశానికి, మొత్తం అమెరికాకి పౌరుడై ఉంటాడు, అదేవిధంగా ఒక ఇంత రాష్ట్రానికి కూడా పౌరుడై ఉంటాడు. అది సమాఖ్య. కానీ మనది కూడా సమాఖ్యే. మన దేశం ఇండియన్ యూనియన్ మన భారత సమాఖ్యలో కూడా రెండు కేంద్రాలుగా, అంటే ప్రాంతీయ ప్రభుత్వాలు తర్వాత దేశ ప్రభుత్వాలు, యూనియన్ మన మొత్తం సమాఖ్య ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మనకి సింగిల్ సిటిజన్షిప్ ఏంటంటే అది ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓన్లీ, ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ సిటిజన్షిప్ ఇన్ ఈజ్ స్టేట్. అది బీహార్ కానీ, బెంగాల్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మరి ఉత్తరప్రదేశ్ కానీ. దేర్ ఇస్ నో సిటిజన్షిప్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ అవర్ కంట్రీ at the level of the state, when everybody is a mana citizen of India only. Adi so ఈ విధంగా తర్వాత సిటిజన్షిప్ యొక్క ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే దీని మీద పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. పెద్ద వాళ్ళు సిటిజన్షిప్ గురించి రాశారు. అంటే అనేక సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్యల పరిష్కారం కొరకు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో డివిజన్స్, మతపరమైన విభేదాలు, విభజనలు ఉన్నాయి. ముస్లిమ్స్, బుద్ధిస్టు, సిక్కులు, జైన్స్, యూదులు కూడా, మరియు ఇంకొక వైపు హిందువులు, మెజారిటీగా హిందువులు, క్రిస్టియన్స్ ఉన్నారు కదా. అయితే వీళ్ళు మతపరంగా డివిజన్ అయి ఉన్నారు. కానీ సిటిజన్షిప్ మాత్రము ఏం చెప్తుంది అంటే సిటిజన్షిప్ ఈజ్ irrespective, a citizen of India is a citizen, is having all the rights and responsibilities. All the rights and responsibilities. That means all are equal before that. All citizens are equal. So, చాలా ముఖ్యమైన బెనిఫిట్ ఈ సిటిజన్షిప్ యొక్క మన ఫంక్షన్ ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్, వెదర్ వన్ ఈజ్ ముస్లిం, వెదర్ వన్ ఈజ్ Hindu or Christian. The caste, sect and religion are nothing, or not, having any importance, any existence before citizenship. అంటే ఇప్పుడు పర్టికులర్ ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళందరూ. No, I'm a Muslim. There may be Muslims in Pakistan or Middle Eastern countries, but whatever is my religion in India, I am an Indian citizen. అందుకొరకే మీరు అమెరికాలో వెళ్ళినప్పుడు ఇండియన్ సిటిజన్స్ను వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కి, ఇండియన్ ముస్లిమ్స్కి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కి చాలా భేదం చూపెడతారు, పక్షపాతం చూపెడతారు. నిజానికి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన కొన్ని దేశాల్లో ముస్లిమ్స్కి వాళ్ళు జాబ్స్ ఇవ్వరు.
కానీ మన ఇండియా నుంచి వెళ్ళిన ముస్లిమ్స్కి నిజానికి వాళ్ళు జాస్ ఇవ్వడం కానీ సహకరించడం కానీ వాళ్ళ మీద నమ్మకం ఉంచడం కానీ జరుగుతుంది. సో దట్ ఈస్ ద సిటిజన్షిప్. బికాస్ హియర్ ద ముస్లిం సిటిజన్, whether it is Muslim or Hindu or Christian, has to follow the constitution, and protect the interest, work for the interest of the country. And whenever there is an aggression by other states, they have to follow the adeshalu, mandates or orders of the state if they are asked to join the army. So వేరే స్టాటస్కి, వేరే అంశాలకి సిటిజన్షిప్ ఉన్నంత ప్రాముఖ్యత లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ సామ్రాజ్యవాద కాలంలో మనము డైరెక్ట్గా సిటిజన్ కాకుండా కూడా 1857-58 నుంచి ఏదైతే మన దేశము బ్రిటిష్ వాళ్ళ యొక్క డొమినియన్ అయిందో అప్పటి నుంచి మనకు అసలు బ్రిటిష్ వాళ్ళకి ఎంత ఈక్వాలిటీ హక్కులు ఉండేదో మనకు హక్కు ఉండేది. వేరే జర్మనీకి పోవాలనుకోండి, ఇండియా ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ ఏ డొమినియన్ విచ్ ఈజ్ అండర్ ద బ్రిటిష్, దేర్ఫోర్ ఈజ్ బ్రిటిష్ వాళ్ళకి ఏ హక్కు ఉండదో, మనకి పాస్పోర్ట్ ఉందని కానీ వీసా ప్రూవ్ చేయడం కానీ అదే. అదేవిధంగా బ్రిటన్కి పోయినప్పుడు కూడా మనకి వేరే హక్కు ఉండేది. సో సిటిజన్షిప్ అనేది వెరీ వెరీ సెంట్రల్ టు ద స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫంక్షనింగ్ ద కంట్రీ, అండ్ ఆల్సో ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్స్ in a particular country, as we are seeing in our this thing. అంటే సిటిజన్స్ ఇంకా అనేక బాధ్యతలు ఉంటాయి. తమ దేశాన్ని రక్షించుకోవడానికి పాటుపడాలి, అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడాలి. తర్వాత ఐడెంటిటీ ఫర్ ఎగ్జాంపుల్, ఐడెంటిటీ అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఒక దేశం యొక్క మన దేశాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు అది నిజానికి అథ్లెట్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, లేకపోతే మన పెద్ద హెడ్ ఆఫ్ ద స్టేట్ కావచ్చు, లేకపోతే ఒక విద్వాంసుడు కావచ్చు, లేకపోతే ఒక మన ఆర్టిస్ట్, తర్వాత ఇవన్నీ కావచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏ రంగాల్లో ప్రపంచ దేశాలకి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ సభలు, సంస్కరణలు, తర్వాత అంతర్జాతీయ ఆటల పోటీలు జరిగినప్పుడు మనం ఈచ్ సిటిజన్ who is of course trained and who is perfect in a particular field is representing the country in the international arena. అంతర్జాతీయ రంగంలో అతను దానికి మన దేశాన్ని మన రిప్రజెంట్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద ఐడెంటిటీ. సో టు అమెరికన్ సిటిజన్, నేను అమెరికన్ సిటిజన్ అంటే గొప్పగా ఉంటుంది, తర్వాత నేను ఇండియన్ సిటిజన్ అంటే గొప్పగా ఉంటుంది. అదే ఆమె సిటిజన్ పాకిస్తాన్ ఆర్ సిటిజన్ ఆఫ్ శ్రీలంకలో ఈ మధ్యన చాలా ఆర్థిక సంక్షేమంలో వాడింది కాబట్టి వాళ్ళకు కూడా ఆ పౌరులకు కూడా వాళ్ళకి ప్రపంచంలో మన గుర్తింపు తగ్గిపోయింది, గౌరవం తగ్గిపోయింది అని జరగవచ్చు. అదే యువర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యువర్ సిటిజన్ ఆఫ్ అమెరికా, యువర్ సిటిజన్ ఆఫ్ బ్రిటన్ అంటే దానికి ఆ గౌరవం వేరే ఉంది. సో ఈ విధంగా పౌరసత్వము అనేది చాలా ముఖ్యమైన అంశము రాజకీయాల్లో. అది లేని మన దేశంలో పరిపాలన దానికి కొనసాగదు. అయితే ఇంకొక ముఖ్యమైన మన పౌరుల యొక్క బాధ్యత ఏంటంటే, ముఖ్యంగా దేశంలో అవినీతి, తర్వాత దుష్పరిపాలన,
తర్వాత ఎవరైతే ఏ రాష్ట్రంలోనైతే దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కూడా అహింసకు పాటుపడినప్పుడు మన మన మత మత దురహంకార మత పద్ధతిలో వ్యవహరించినప్పుడు, అదేవిధంగా మన దేశ అభివృద్ధి కాకుండా దేశం యొక్క పౌరుల ఆరోగ్య వ్యవహారాలలో ఆరోగ్య రక్షణకి వ్యతిరేకంగా, లేకపోతే దేశంలో మత్తు పదార్థాలు కానీ తర్వాత ఇతర పరువుని స్మగుల్ చేయడము అనేది దానికి మన పౌరుల యొక్క మన దుష్ప్రవర్తన అని చెప్పవచ్చు. అటువంటి విధానాలు, అటువంటి ప్రవర్తన ఎవరు జరిగితే దాన్ని కూడా ఈ మన దేశ పౌరులు తర్వాత దేశ పరిపాలకులు దాన్ని కూడా వ్యతిరేకించవలసి ఉంటుంది. లేకపోతే దానికి అది సామాజికంగా కొన్ని సామాజిక తప్పులు ఉన్నప్పుడు స్మగ్లింగ్ కానీ మన యూజ్ ఆఫ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ ఉంటేవైతే ఏంటంటే అవి మన యంగ్స్టర్స్ మీద బాలబాలికల మీద ఒక చెడు ప్రభావాన్ని చూపడతాయి. అటువంటి రాకుండా దానికి పౌరులందరూ మన దుర్లక్షణాలు ఉన్నాయి, ఆ దుర్లక్షణాలు మన ప్రాకకుండా అందరూ పాటించకుండా మన పౌరులందరూ చూడవలసి ఉంటుంది. సో ఈ విధంగా చట్టము పౌరసత్వము అనేది మనము చాలా ముఖ్యమైన విషయము అని చెప్పవచ్చు. అయితే మనము చట్టము పౌరసత్వము అనేది దాని ప్రాముఖ్యత అనేది ఒక కొన్ని ఉదాహరణలు కనుక చూసుకుంటే ఇంకా బాగా అది విశదీకరింపబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము 3 సంవత్సరాల కింద భారత ప్రభుత్వము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అందులో ఏమి చెప్పబడిందంటే, బయట దేశాల నుంచి మన దేశంలోకి ఎవరైనా వస్తే వాళ్ళు ముస్లింలై ఉండకూడదు, మన పౌరసత్వాన్ని పొందాలంటే. అసలు నిజానికి ఇది సందర్భంలో మనం చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అంటే ముఖ్యంగా వాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట. సో వాళ్ళ యొక్క బెడదను తగ్గించుకోవడానికి, వాళ్ళను బయటికి వెళ్ళగొట్టడానికి ఈ యొక్క చట్టం తీసుకురావాల్సింది. అదేవిధంగా ముస్లింల యొక్క మన ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అది పాకిస్తాన్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ. ఏ విధంగా ఈ చట్టం కింద వాళ్ళను మన దేశం నుంచి వచ్చి వాళ్ళకి సహకారం ఇచ్చి, వాళ్ళకి ఆశ్రయించి, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది జరిగినప్పుడు ఈ చట్టం ప్రకారం అందులో ముస్లిమ్స్ ఉండకూడదు అనేది ఒక షరతు చేయడం జరిగింది. అసలు నిజానికి అది వాళ్ళు ముస్లిమ్స్ దాన్ని వ్యతిరేకించారు. ఇది కానీ వ్యతిరేకించారు, కానీ దానికి ముందు, ఎందుకంటే ముస్లింల మైనారిటీస్ ఉంటారు కాబట్టి దాన్ని ముస్లిమ్స్ కూడా ఈ చట్టం కింద విదేశాల నుంచి వచ్చినప్పుడు మన ఆశయాన్ని కోరినప్పుడు దానికి వ్యతిరేక పర్టికులర్గా మన చట్టం వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని చెప్పినప్పుడు అందరికీ సమానంగా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఫిక్స్ చేశారు. కానీ వాళ్ళు మైనారిటీలో ఉన్నారు కాబట్టి దానికి వాళ్ళ యొక్క వాదనను మన నిజానికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోయారు. అది తర్వాత సిటిజన్షిప్ అనేది ఈక్వలిటేరియన్, స్త్రీ పురుష భేదం కూడా వచ్చినప్పుడు, స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి వచ్చినప్పుడు, ఫెమినిజం గురించి మాట్లాడినప్పుడు కూడా నిజానికి సిటిజన్షిప్ అనేది ముందుకు ఇంపార్టెంట్ ప్రాముఖ్యత వహిస్తుంది. ఎందుకంటే వెదర్ ఏ ఉమెన్ ఈజ్ లెస్ ఆర్ మోర్, ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఉమెన్ ఈజ్ అ సిటిజన్, ఈక్వల్ సిటిజన్. Therefore, there is nothing like being inferior to other citizens, men. So, దీని యొక్క సిటిజన్షిప్ అనేది ఆ కొల వద్ద
కొలమానంతో నిజానికి ఈక్వాలిటీ అనేది చాలా ప్రమోట్ చేయబడుతుందని తప్పకుండా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ విధంగా ఒక కుల సంఘంలో ఆల్ ద మెంబర్స్ బిలాంగింగ్ టు దట్ కాస్ట్ ఆర్ ఈక్వల్. వాళ్ళు సోషల్గా పేదోళ్ళైన, తర్వాత మన కురుకులైన, తర్వాత రంగు భేదం లేకుండా, తర్వాత వర్గభేదం లేకుండా దానికి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ దట్ కాస్ట్. అంటే దాని అర్థం నేను కాస్ట్ను నేను సమర్థించడం కూడా అది వేరు. అదేవిధంగా ఒక దేశంలో పౌరులై ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉన్నా, వాళ్ళ యొక్క ఆర్థిక బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉన్నా, తర్వాత వాళ్ళ మత బ్యాక్గ్రౌండ్ ఒకటైనా కూడా దానికి అవన్నీ దీన్ని ఈ సిటిజన్షిప్ ముందు కొట్టుకొని పోతాయి అని చెప్పాలి. అంటే నిజానికి సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు అది దేశంలో ఈక్వాలిటీ, తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ అనే దాన్ని ముందుకు తీసుకుని వచ్చింది అని చెప్పచ్చు. సో సిటిజన్షిప్. అదేవిధంగా మన డబుల్ సిటిజన్షిప్ అమెరికాలో ఎట్లా ఉందో, ఆ రెండు సిటిజన్షిప్ ద్వారా ఒక అమెరికన్ అయినందుకు ఒక రకమైన ఒక సెటప్ బెనిఫిట్స్ ఉంటాయి అమెరికన్ సిటిజన్కి. అదేవిధంగా మన స్టేట్ యొక్క రాష్ట్రంలో కూడా మెంబర్షిప్ ఉన్నప్పుడు రాష్ట్రం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ప్రత్యేకంగా ఇయర్ మార్కెట్ రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇలినాయిస్ కానీ, తర్వాత ముస్తూరి కానీ, మిసాచ్యూసెట్స్ కానీ స్టేట్లో ఉన్న పౌరులు ఆ మిసాచ్యూసెట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే మన సౌకర్యాన్ని పొందుతారు. అదేవిధంగా మన మొత్తం మన యుఎస్ఏ ప్రభుత్వం యొక్క సౌకర్యాన్ని పొందుతారు. కానీ అది మన దేశంలో లేదు అని చెప్పాలి. సో అదేవిధంగా ప్రత్యేకంగా మన భారతీయులు విదేశాలకు పోయినప్పుడు చాలా రోజులు ఉండడానికి కానీ, కొన్ని రోజులు ఉండడానికి కానీ, అక్కడ ఎన్ని రోజులు ఉంటే సిటిజన్షిప్ వస్తుందో అన్ని రోజులు ఉంటే కొత్త సిటిజన్ అమెరికన్ సిటిజన్ అక్కడ ఉంటే ఆ దేశం యొక్క సిటిజన్షిప్. ఉదాహరణకి మన దేశస్తులు వర్క్ కోసం పోయి, చదువు కోసం పోయో అమెరికాలో సెటిల్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ కండిషన్స్ పెడతారు. వాళ్ళ కండిషన్స్ పెట్టి ఒక పౌరుడు ఇన్ని రోజులు వచ్చి ఈ విధంగా పనిచేస్తే దానికి మేము అతనికి సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్తారు. ఆ షరతులు అతనికి వర్తింపజేయాలి. వర్తింపజేసినప్పుడు అతను అర్హుడైతే దానికి సిటిజన్షిప్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు తెలుస్తుంది, మా డాక్టర్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టరు నిజానికి చికాగోలో మన వెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత చికాగో పోయి అక్కడ ఒక కాలేజ్, ఒక మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి దానికి 5-6 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సో 20 సంవత్సరాలలో ఆమెకి ఎప్పుడో సిటిజన్షిప్ వచ్చింది. అయితే ఆమెకు సిటిజన్షిప్ ఇవ్వకుండా ఉండే కండిషన్స్ ఏం లేవు కాబట్టి వచ్చేసింది. కాబట్టి సిటిజన్షిప్ ఏ హక్కులు ఉంటాయో మన ఈమెకు కూడా అన్ని హక్కులు ఉంటాయి. అదేవిధంగా అతనికి ఆమె భర్త, తర్వాత మా అల్లుడు అతని సిటిజన్షిప్ కొన్ని కారణాల వల్ల, కొన్ని షరతులు వర్తించడం వల్ల అతని సిటిజన్షిప్ రాలేదు. నిజానికి అతను మా డాక్టర్ కంటే ఎక్కువ సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు. గ్రీన్ కార్డ్తో ఉన్నాడు. కానీ అతని సిటిజన్షిప్ ఎందుకు రాలేదంటే ఒక ప్రత్యేకమైన షరతు, కండిషన్ వల్ల అతను సిటిజన్షిప్ పొందలేదు. అదే ఏంటంటే అతను ఇండియాలో కొన్ని ఎకరాల కొంత ల్యాండ్ కలిగి ఉన్నాడు. ఎవరైతే విదేశస్తులు అమెరికన్ సిటిజన్షిప్ రూల్స్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం, ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎవరైతే ఇక్కడ చాలా రోజులు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ దేశంలో ఇళ్ళు కానీ, జాగాలు కానీ, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వబడదు అని రూల్ కనుక చేసుకుంటే అప్పుడు చాలా రోజులు 100 సంవత్సరాలు కూడా అతనికి రాలేదు.
సో ఈ విధంగా అనేక రంగాల్లో అనేక విషయాల్లో సిటిజన్షిప్ అనేది మనకి మన ప్రాక్టికల్లోకి వస్తుంది. సో మనము ఈ సెషన్లో సిటిజన్షిప్ సిటిజన్షిప్ యొక్క ఇవల్యూషన్, ఏ విధంగా ఆ కాన్సెప్ట్ ఇవాల్వ్ అయింది, ఎప్పుడు పుట్టింది, తర్వాత ఆ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ తర్వాత ఎవరికి వర్తించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ వీ స్టార్టెడ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్. సో పురాతన కాలంలో ప్రాచీన కాలంలో గ్రీకులు వాళ్ళు పాలిటిక్స్ స్టేట్ అని దాంట్లో రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా అప్పుడు సిటీ స్టేట్స్ అని ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. ఈనాడు ఉన్న పెద్ద పెద్ద ప్రాంతాల్లో కాకుండా అప్పుడు అక్కడ మన సిటిజన్స్ అండ్ స్లేవ్స్ అంటే కొందరు సిటిజన్స్ కాకుండా ఉండడం, కొందరు మాత్రమే సిటిజన్స్. సిటిజన్స్ ఎవరైనా మాస్టర్స్, దోస్ ఆర్ హ్యావింగ్ ప్రాపర్టీ, దోస్ ఆర్ హ్యావింగ్ నీడ్ టు ప్రొటెక్ట్ దర్ ప్రాపర్టీ. సో దానికి వాళ్ళు చట్ట నిర్మాణంలో చట్టం చేయడంలో పాల్గొనేది, తర్వాత అంతేకాకుండా రాజకీయాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేది, తర్వాత వివిధ విదేశ విధానాల్లో అమలు చేయడంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసేది. కానీ సిటిజన్షిప్ అది పౌరులకి ఎవరికి స్లేవ్స్కి లేకుండా ఉంటారు. అదేవిధంగా స్త్రీలకు కూడా కొంతమంది లేకుండా. అదేవిధంగా ఈ యూరోప్లో గల ఇతర దేశాల్లో కూడా ఇటువంటి సిటిజన్షిప్ మొదలైన ప్రాచీన కాలం. కానీ మధ్యయుగాల్లో ఇది సామాన్యంగా అది రాజ్యాధినేతలు రాచరిక పరిపాలన మొనార్కీస్ ఉంటాయి కాబట్టి దానికి ఆ దేశం యొక్క పౌరులై ఉండొచ్చు, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు మన ప్రాచీన కాలంలో ఉండే పౌరసత్వానికి ప్రాముఖ్యత ఎట్లా ఉంటుందో ఈ విదేశాలలో ఈ మధ్యయుగంలో లేకుండా ఉండేది. దానికి ఏమి హక్కులు బాధ్యతలు మన రాజుకు ఉండేది కాదు. సో అది మిడివల్, ఆల్మోస్ట్ ఆల్ ద మిడివల్ medial period law, almost all the countries followed this policy of the king giving mandates and directives and then orders for killing somebody or sending somebody out, so and so forth. So middle కానీ సిటిజన్షిప్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా పెరిగిపోయిందంటే ముఖ్యంగా డెమోక్రసీ వచ్చిన తర్వాత, మోడర్న్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాలు వచ్చిన తర్వాత ఈ సిటిజన్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ పెరిగింది. అది అంతరంగికంగా కానీ అదే కానీ మన విదేశ విధాన రంగాల్లో కానీ విదేశాంగ విధానం ఎందుకంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలే చట్టాలు చేసుకోవాలా, ప్రజలే విధానాలు రూపొందించుకోవాలా, ప్రజలే ఇది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, అది ఇదివరకు మనం చదువుకుంటాం. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే డెమోక్రసీలో ఈ పౌరసత్వం యొక్క ఫంక్షన్ ఇంపార్టెన్స్ మన పెరిగిపోతుంది. సో డెమోక్రసీలో మేము ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నాం కదా, ప్రతి దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్, చైతన్యవంతులు ప్రజా శాసన నిర్మాణ సభలకి ఎన్నుకొనబడము, ఉత్సాహం కలిగి ఉండడము, తర్వాత చట్టాలు చేయడము, దాని తర్వాత మన ఒక విధంగా ఏదో ఒక వ్యక్తి కానీ ప్రతి సమూహం కానీ రాజ్యాంగం వ్యతిరేకిపోతే ఆ రాజ్యాంగం వ్యతిరేకిపోయే వ్యక్తి కానీ ఆ సమూహాన్ని కానీ వ్యతిరేకించడం, ముఖ్యంగా పార్టీ సిస్టమ్, పాలిటిక్స్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. అయితే డెమోక్రసీలో ముఖ్యంగా డెమోక్రసీ సక్సెస్ కావాలంటే ఇది పాకిస్తాన్లో వలె పాకిస్తాన్ ఇది ఫెయిల్డ్ డెమోక్రసీ, అట్లా కాకుండా ఆ విధంగా కాకుండా
ప్రతి మన వివిధ రంగంలో ఉన్న వివిధ పౌరులు వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు ఇతర రంగంలో ఉన్న వాళ్ళు ఇతర రంగంలో డ్యూటీలు చేసినప్పుడు దానికి తప్పకుండా ప్రజాస్వామ్య మన దేశంలో పాలన కొనసాగుతుంది. సో ప్రజాస్వామ్యంలో ఆధునిక ప్రజాస్వామ్యంలో పౌరసత్వం అనేది ఇదివరకంటే చాలా ముఖ్యమైనది. ఫస్ట్ ఆధునిక ప్రజాస్వామ్యంలో అందరూ పౌరులే, ఒక ఏజ్ లిమిట్కి తక్కువ ఉన్నారు తప్ప తక్కిన అందరూ పౌరులే, ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ డిఫరెంట్ స్టాటస్ టు ద మెంబర్ ఆఫ్ ఎ కంట్రీ. If I am citizen, then I am equal to anybody. The others may be rich people, others may be great people like Ambani or Adani, like కావచ్చు. కానీ నిజానికి సోషల్ పొలిటికల్ చూస్తే మాత్రం మన వాటితో సమానమే. మనము అతనికి ఎన్ని బాధ్యతలు ఉంటాయో మనకు అన్ని బాధ్యతలు ఉంటాయి. అతను మన బాధ్యతలు మన బాధ్యతలను మన విధేయత బాధ్యతలను నిర్వర్తింపజేస్తూ మనను బాగా కష్టపెట్టి వాళ్ళు కూడా సుఖంగా ఉండలేరు. వాళ్ళకు కూడా బాధ్యతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టేట్ గివ్స్ ఎ మ్యాండేట్ that even the rich people should in fact participate in the organ, they have to do that. So citizenship లో ముఖ్యంగా కొన్ని విధులు, పౌరుల యొక్క విధులు పాటించాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. అవి అడ్డంకులు ఏంటంటే ఆర్థికమైన పాటు కావచ్చు, చైతన్యం లేకపోవడము, ఎడ్యుకేషన్ లేకపోవడము అనేది ముఖ్యమైన అడ్డంకులు అనుకుంటా చెప్పాలి. సో ఈ అడ్డంకులు తొలగాలంటే, అసలు నిజానికి సిటిజన్స్ పార్టిసిపేషన్ ఉండాలంటే చాలామంది ఏం చెప్పారంటే, అతనికి సరి అయిన విరామం ఉండాలి, పౌరులకి సరి అయిన విరామం ఉండాలి, సరి అయిన ఆర్థిక పరిస్థితులు ఉండాలి. సరి అయిన అంటే ఆర్థిక పరిస్థితులు, రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు సామాన్యంగా కనీసం అంటే ఎవరు పాల్గొన్నా కూడా ఈ శాసన సభ్యులు ఉండాలనుకోండి. శాసనసభ్యులు వాళ్ళ యొక్క సెషన్స్ నడిపించినప్పుడు అయినా కూడా వాళ్ళకు నిజానికి వాళ్ళకి ఫ్రీడమ్, మన అవకాశం ఉండాలి, ఆర్థిక పరిస్థితి కలిసి రావాలి. లేకపోతే అన్ని రోజుల్లో కాకుండా కూడా సెషన్స్ అయినప్పుడైనా కూడా అతను పోయి పాల్గొనగలరు. అంటే ఆర్థికంగా నిజంగా ముందంజ చేసిన వాళ్ళే నిజానికి రాజకీయాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క లోపాన్ని పూరించడానికి చాలామంది ఏం చేశారంటే, ఇది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ కూడా తగ్గించాలా అని చెప్పారు. అందులో ముఖ్యులు సిబి మ్యాక్పర్సన్ అనేవాడు బాగా రాశారు దీంట్లో. అదేవిధంగా రాజకీయాల్లో ఎందుకు పాల్గొనడం వల్ల ఏం బాగుంటుంది అనే దాని గురించి దానికి జేఎస్ ఎమ్మెల్యే, తర్వాత జే రూసో ఇటువంటి వాళ్ళు నిజంగా ముఖ్యంగా వాళ్ళ గ్రంథాలు రచించి అనేక సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము మన రాజనీతి శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనము చర్చించుకున్నాము, మన అవగాహనను నిజానికి పెంచుకున్నాము. దాని యొక్క బెనిఫిట్ మీరు పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.